శ్రావణ పూర్ణిమ అంటే శ్రవణ నక్షత్రం రోజున వచ్చినటువంటి పూర్ణిమని శ్రావణ పూర్ణిమ అంటారు. ఈరోజు అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. అందులో అందరికీ తెలిసినటువంటిది రాఖీ పూర్ణిమ. దానినే రక్షాబంధనం అని కూడా అంటారు. రెండవది జంధ్యాల పూర్ణిమ లేదా నూలి పూర్ణిమ అంటారు. మూడవది హైగ్రీవ జయంతి. నాలుగవది బలరామ జయంతి. ఐదవది వైఖానస జయంతి. ఆరవది సంతోషీమాత జయంతి. వీటన్నింటికంటే ప్రత్యేకమైనటువంటిది ఏడవది సంస్కృత భాషా దినోత్సవం. హైగ్రీవ జయంతి రోజునే సంస్కృత భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే ఈ రోజునే విష్ణుమూర్తి హైగ్రీవ అవతారంలో, అంటే గుర్రపు తల కలిగినటువంటి అవతారంలో రాక్షసులు వేదరాశిని దొంగిలించగా ఆ రాక్షసులను సంహరించి ఆ వేదరాశిని బ్రహ్మదేవుడికి అప్పగించి దేవతలకి